అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక కథ తెలుసుకుందాం. మనిషికి ఎప్పుడు కోపం రాకూడదు. ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ శాంతంగా చిరునవ్వుతో ఉండేవాడు. అన్ని గొడవలకు కోపమే కారణం. కాబట్టి మనిషి ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదు అని అందరికీ చెప్తుండేవాడు. ఒకరోజు అందరికి చెప్పినట్టే ఒక పిల్లవాడికి గూడా మనిషికి కోపం మంచిది కాదని చెప్పాడు. దానికి ఆ పిల్లవాడు నవ్వి, "కోపం రాని మనిషి ఈ లోకంలో ఎక్కడా ఉండడు. ఏదో ఒక సమయంలో అందరికి కోపం వచ్చి తీరుతుంది" అన్నాడు. దానికి ఆ ముసలాయన, "అలా అందరినీ ఒకే గాడికి కట్టివేయకు. నా వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కోపం రాలేదు. ఆఖరికి ఆ దేవుడే దిగి వచ్చినా గాడ కోపం తెప్పించలేడు" అన్నాడు. ఆ మాటలకి పిల్లవాడు చిరునవ్వు నవ్వి, "తాతగారు" అని పిలిచాడు. "ఏం నాయనా చెప్పు" అన్నాడు శాంతంతో చిరునవ్వుతో. ఆ పిల్లవాడు ఏం చెప్పకుండా కాసేపాగి తాతగారు అని మరలా పిలిచాడు. "ఏమిటి చెప్పు" అన్నాడు తాత. ఆ పిల్లవాడు మౌనంగా కాసేపు నిలబడి మరలా తాతగారు అని పిలిచాడు. "ఏమిటి? ఏమి కావాలి?" అసహనంగా అన్నాడు తాత. తాతగారు అంటూ మరలా పిలిచాడు ఆ పిల్లవాడు. "ఏమిటి అంటున్నా గదా! వినపడటం లేదా? లేక చెవుడా? ఊరికే తాతగారు, తాతగారు అంటూ విసిగించి చంపుతున్నావు" అన్నాడు ముసలాయన కోపంగా. ఆ పిల్లవాడు పడి పడి నవ్వుతూ, "మీకు ఆ దేవుడు కూడా కోపం తెప్పించలేడు గదా అన్నారు గదా! అది నిజమో కాదో తెలుసుకుందామని పిలిచా అంతే" అన్నాడు. ఆ మాటకు తాత సిగ్గుతో తలదించుకున్నాడు. పిల్లలు పిడుగులండి బాబు! వాళ్ళతో మనం పెట్టుకోకూడదు. ఓకేనా? ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పండి. వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరో కథతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ మిత్రులారా.